హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు డైలీ టీట్స్. ఈరోజు టేస్టీ ఆలు లెమన్ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా 2 బంగాళాదుంపల్ని ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఓ కడాయి పెట్టుకొని బంగాళాదుంపల్ని వేయించుకోవడానికి సరిపడంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్‌లో అర స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఎందుకు వేస్తున్నానంటే బంగాళాదుంప ముక్కలు సప్పగా ఉండకుండా రుచి రావడం కోసం ఉప్పేస్తున్నాను. నూనె వేడయ్యాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కల్ని వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ నాకు లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయండి. ఇప్పుడు ఆయిల్‌లో నుంచి తీసి పక్కన పెట్టేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ కోసం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 7-8 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అందులోనే హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని మరీ మెత్తగా కాకుండా బరకగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను అన్నాన్ని ముందుగానే చల్లారబెట్టుకున్నాను. ఇప్పుడు అందులో మీ రుచికి తగినంత ఉప్పు, నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను 5 మంది కోసం చేస్తున్నాను కాబట్టి 7 నిమ్మకాయల రసాన్ని తీసుకున్నాను. అంతా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. లెమన్ రైస్ తాలింపు కోసం అదే కడాయిలని 5-6 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేగిన తర్వాత పల్లీలు, పప్పులు వేసుకొని వేయించుకోవాలి. పప్పులు, పల్లీలు బాగా వేగిన తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్టును వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులోనే 1 స్పూన్ పసుపు, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇక్కడ నాకు పచ్చిమిర్చి పేస్ట్ బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని అన్నంలో వేసుకొని బాగా కలుపుకోవాలి. చివరగా మనం వేయించి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఆలు లెమన్ రైస్ రెడీ అయినట్టే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.